ట్రంప్ని పిచ్చని ఎందుకు అనుకోవాలి, వాళ్ళ దేశ ప్రయోజనాలను ఆశిస్తున్నాడు, అందులో తప్పేం లేదు. ఏదైతే వాళ్ళ దేశంలోనే సరుకులు ఉత్పత్తి చేయాలి, వాళ్ళ దేశంలోనే అన్నీ తయారు కావాలి, చైనాకి వెళ్ళిపోయిన వాళ్ళు భారతదేశానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ వెనక్కి రావాలి. కాకపోతే అది దశల వారీగా చేయాలి. నరేంద్ర మోడీ లాగా 2014 నుంచి దశల వారీగా చేసుకొస్తున్నట్టు చేయాలి, ప్రోత్సాహకాలు ఇచ్చి పెంచాలి. కాకపోతే అమెరికాలో ఈయన ఉండేది ఈడ్చిపెట్టిదంతా 4 ఏళ్ళు టర్మ్. ఈలోపు రచ్చరచ్చ చేసేసి ఏదో చేస్తానని బిల్డప్ ఇచ్చి భవిష్యత్తులో తన బంగారు విగ్రహం పెట్టించుకోవాలన్నటువంటి పిచ్చి కోరిక. శ్వేతహసౌధంలో కూడా బంగారపు తాపడాలు చేయించుకుంటున్నటువంటి వాడు ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పటికే రకరకాలైనటువంటి టారిఫ్లు వేసుకొచ్చాడు కదా, ఇక పైన హాలీవుడ్ మీద పడ్డాడు. మనకు గనక ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్లో జగన్ ఉన్నప్పుడు ఇక్కడ షూటింగ్ చేసుకుంటే 40% షూటింగ్ చేసుకుంటే మీ టికెట్ల రేట్ల పెంపుకి పర్మిషన్ ఇస్తానని ఎట్లయితే చెప్పుకొచ్చాడో, అక్కడ 100% షూటింగ్ అమెరికాలోనే జరగాలట. బయట షూటింగ్ జరిగితే 100% సుంకాలు వేస్తాడట. అంటే హాలీవుడ్ సినిమాలు అమెరికాలో ప్రదర్శించబడాలంటే అమెరికాలోనే తీయాలట. యూరప్ దేశాల్లోనూ ఇతర దేశాల్లోనూ తీసి అక్కడ చేసేట్టయితే 100% సుంకాలంట, 100% ట్యాక్స్ అంట. అంటే రూపాయికి 100 రూపాయలు అనమాట. అంటే ఇక హాలీవుడ్ పరిశ్రమ మీద పడ్డాడనమాట. రైటా రాంగా అంటే వాళ్ళే తెలుస్తారు.